ఒక ప్రశాంతమైన పల్లెటూరులో వీరయ్య అనే ఒక ముసలి రైతు జీవించేవాడు. తన జీవితమంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించాడు. కానీ అతని ముగ్గురు కొడుకులు మాత్రం తనకు పూర్తిగా విరుద్ధంగా ఉండేవారు. వాళ్ళు రోజంతా ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా అలా తిరుగుతూ కాలాన్ని వృధా చేసేవారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వీరయ్య మనసులో ఎప్పుడూ ఒక బాధ ఉండేది. కొన్ని రోజులకు వీరయ్యకు తీవ్రమైన జబ్బు వచ్చింది. తానిక ఎక్కువ కాలం బతకలేనని అతనికి అర్థమైంది. ఒకరోజు తన ముగ్గురు కొడుకులను పిలిచి నెమ్మదిగా ఇలా అన్నాడు: నాయన్లారా, మీ భవిష్యత్తు కోసం నేను ఒక పెద్ద నిధిని మన పొలంలో భూమిలో దాచిపెట్టాను. నేను లేనిప్పుడు దాన్ని తవ్వి తీసుకోండి. అలా చెప్పి కొద్దిసేపటికి కన్నుమూశాడు. తండ్రి మాటలు విన్న వెంటనే కొడుకుల మనసులో ఆశ పెరిగింది. నిధి దొరికితే మనం ధనవంతులమవుతాం అని భావించి వెంటనే పారలు పలుగులు తీసుకుని పొలానికి పరిగెత్తారు. ఎక్కడుందో తెలియక పొలం మొత్తం తవ్వడం మొదలుపెట్టారు. ఎండలో చెమటలు కారుస్తూ రోజంతా కష్టపడి తవ్వారు. ఆ సమయానికి ఒక ఊరు పెద్దాయన అక్కడికొచ్చాడు. వారిని చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు: అయ్యో, పొలం మొత్తం ఇంత బాగా దున్నారు కదా! వానాకాలం కూడా వస్తోంది. ఇప్పుడు విత్తనాలు చల్లితే మంచి పంట వస్తుంది కదా! ఆ మాటలు విని వారికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వారు పొలంలో విత్తనాలు చల్లారు. కొద్ది రోజులకు మంచి వర్షాలు పడ్డాయి. విత్తనాలు మొలకెత్తి పొలం మొత్తం పచ్చగా మారింది. రోజులు గడిచే కొద్దీ ఆ పంట మరింత పెరిగి బంగారు రంగులో కలకల్లాడింది. ఆ అందమైన పంటను చూసి వాళ్ల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఆ పంటను మార్కెట్లో అమ్మగా వారికి బోలెడంత డబ్బు వచ్చింది. అప్పుడు వారికి తండ్రి మాటల అసలర్థం తెలిసింది. కష్టపడి పనిచేస్తే వచ్చే ఫలితమే అసలైన నిధి. ఆ రోజు నుండి వారు సోమరితనం వదిలి కష్టపడి పనిచేయడం ప్రారంభించారు. నీతి: కష్టమే మనిషికి అసలైన సంపద. శ్రమకు మించిన నిధి ఈ లోకంలో లేదు.